హాయ్ ఫ్రెండ్స్, ఇక మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మా పెళ్ళి రోజున మా అక్కయ్య వాళ్ళు, మా తోడుకాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ కూడా మా ఇంటికి భోజనానికి వచ్చారనమాట. ఇక ఎప్పుడైనా కానీ మనము ఉన్న దానిలో హ్యాపీగా ఉంటూ, అంటే ఎక్కువ సంపాదించక్కర్లేదండి, ఉన్న దానిలో హ్యాపీగా ఉంటూ నలుగురితో మంచిగా ఉంటే లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక మేమైతే మా పెళ్ళి రోజున అంటే ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నామో ఆ వీడియోనైతే నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వంటలు వచ్చేసి పలావ్ అండ్ చికెన్ పులుసు, చికెన్ ఫ్రై అండి, గోంగూర పచ్చడి, ఇక పెరుగు చట్నీ కూడా ఉందన్నమాట. ఇక ఈరోజు మేమైతే బయటైతే రెస్టారెంట్ నుంచి తెచ్చామండి, ఆర్డర్ ఇచ్చి ఇక పలావ్ ఇవన్నీ కూడా బయట చేయించాము. ఇంట్లో అయితే నేనేమీ ప్రిపేర్ చేయలేదండి. ఇక జస్ట్ పాయసం అయితే కాసానన్నమాట. ఇక ఎప్పుడైనా కానీ మనకి ఎంత మనీ ఉన్నా సరేనండి, అంటే ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత సంపాదించినా కానీ మనము ఒకరిని తక్కువ చేసే మాట్లాడే రైట్స్ కానీ, చులకనగా చూసే భావన, ఎగతాళి చేసే భావన, ఇలాంటివైతే చేయకూడదండి. ఎందుకంటే మనము మనీ ఎంత సంపాదించినా ఒకరిని ఎప్పుడూ కూడా, అంటే వాళ్ళు బాధపడేటట్లు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడండి. అంటే మనము ఉన్నదానిలో హ్యాపీగా ఉంటూ చక్కగా పాజిటివ్గా ఉందాము. పాజిటివ్ అంటే చాలామంది నన్ను వీడియోస్లో అడిగారండి, పాజిటివ్ అంటే ఏంటక్క అని. పాజిటివ్గా అంటే ఏమీ లేదండి, అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటూ అవతల వాళ్ళ గురించి, అంటే అవతల ఫ్యామిలీస్ గురించి ఎక్కువ మనం ఆలోచించకుండా, మాట్లాడకుండా, సో మన ఫ్యామిలీ గురించి, మన లైఫ్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనము కష్టాన్ని, నిజాయితీని, దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటాం కదండి, అదే పాజిటివ్ అన్నమాట. ఇక ఎక్కువగా అలాగా పాజిటివ్గా ఎవరు ఉంటారో, అంటే తమ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఎక్కువ ఎవరిని ఎగతాళి చేయకుండా పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటే ఇక వాళ్ళ లైఫ్ అయితే బిందాస్గా ఉంటుందండి. బిందాస్గా అంటే కోట్లు సంపాదించక్కర్లేదండి, జస్ట్ మనకున్న దానిలో హ్యాపీగా ఉంటే లైఫ్ అనేది అలాగ కొనసాగిపోతూ ఉంటుందన్నమాట. ఇక మేమైతే మా పెళ్ళి రోజున ఎక్కడికి బయటికి వెళ్ళలేదండి. మా అక్కయ్య వాళ్ళు అందరూ భోజనానికి వచ్చారనమాట. ఇక నేనైతే ఇవాళ భోజనాల కార్యక్రమము అలాంటివేమీ అనుకోలేదు ఈరోజు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే మార్నింగ్ 8 దాకా కూడా దేవాలయానికి వెళ్ళొచ్చామండి. భోజనాలని ఏం అనుకోలేదు, ఏముందిలే అని లైట్ తీసుకున్నాను. ఎందుకంటే భోజనాలు ఇవి అనుకుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 3 ఇయర్స్ దాటిందండి. ఇక మనీ అయితే ఏమీ రావట్లేదు, కొంచెం అప్సెట్లో ఉన్నానన్నమాట. సో మనీ రావటం లేదు, వ్యూస్ కూడా, అంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో అందుకని అనుకున్నవేమీ సక్సెస్ అవ్వలేకపోతున్నానని కొంచెం డిసప్పాయింట్తో ఇట్లాగా భోజనాలు అట్లేం అనుకోలేదండి, జస్ట్ దేవాలయానికి వెళ్ళొస్తే చాలు అనుకున్నాము. ఇక దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యామండి. సో ఎప్పుడూ పెడతాం కదా, ఎందుకు మానుకోవటము, ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరిగిపోతుంది, యూట్యూబ్ అదే సక్సెస్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే పాజిటివ్గా తీసుకొని అప్పటికప్పుడు, అంటే ఇంకా 9-10కి అటయాన్ అనుకున్నామండి. ఇక అటయాన మనం వంటలు ప్రిపేర్ చేసినా కానీ 3 అట్లా అవుతుందన్నమాట ఇవన్నీ చేయాలంటే. అందుకని చెప్పేసి బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చేసైతే ఇక పలావు, చికెన్ కర్రీస్ అన్నీ కూడా తెప్పించుకున్నామండి. ఇక నేనైతే అనుకున్నాను ఏంటంటే, మన చేతిలో ఏమీ లేదు, మనం అనుకున్నప్పుడు ఏది రాదు, జరగదండి. ఇక అంతా దేవుడి నిర్ణయం అన్నమాట. మనం చేయాల్సింది ఒక్కటే, వీలైనంత వరకు మనము, అంటే మన తెలివితేటలతో మనం కష్టపడదాము వీలైనంత వరకు. ఇక దాని ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడండి. ఇస్తాడు ఎప్పుడో ఒకప్పుడు, నిదానంగా రావచ్చు, అది ఫాస్ట్గా అయినా రావచ్చండి. ఇక ప్రతిఫలం అయితే వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇక మేమందరం కూడా,
అంటే మా అత్తయ్య వాళ్ళు, మా తోడుకాళ్ళు, మా అక్కయ్య వాళ్ళు, ఇక మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మరదలు అందరం కూడా చక్కగా కలిసి అయితే భోజనం చేసామండి. సో వీళ్ళందరితో ఇలాగా ఈరోజు మా మ్యారేజ్ డే రోజు టైం స్పెండ్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. బట్ ఒకటండి, హ్యాపీ అంటే మనీలో ఉండదండి. అంటే మనము ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్ అండి, ఆ ఊరి నుంచి ఈ ఊరు ఎంత దూరం ఉంటుందో ఈ ఊరి నుంచి కూడా అక్కడికి అంతే దూరం ఉంటుందండి. అవతల వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం కూడా వాళ్ళని అంతే చక్కగా రిసీవ్ చేసుకోవాలండి. అప్పుడే హ్యాపీగా ఉంటామన్నమాట. కొంతమంది ఒక్కొక్కసారి అవతల వాళ్ళు పలకరించినా కానీ పలకనట్టు పక్కకి వెళ్ళిపోతారనమాట. సో అట్లా చేయటం అయితే మంచి పద్ధతి కాదండి. ఇక మనకు తెలిసిన వాళ్ళు ఎదురైనప్పుడు పలకరించే టైం లేకపోయినా కానీ జస్ట్ ఒక చిరునవ్వు నవ్వినా చాలండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక నాకు తెలిసినదైతే ఇదేనండి, వీలైనంత వరకు అందరితో మంచిగా మాట్లాడటము, ఎవరిని ఎగతాళి చేయకుండా ఉండటము, ఇక మనకున్న దానిలో హ్యాపీగా ఉండటము. ఇక నాకైతే ఎక్కువ లగ్జరీ లైఫ్ కావాలని అయితే ఏమీ లేదండి జీవితంలో. జస్ట్ ఇలాగ చాలు అనమాట. అంటే ఒకరి మీద బేస్ అవ్వకుండా మనము అంటే మన కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇక మన పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అవుతారండి. ఇక దేవుడి దయ అయితే మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇక నేను ఆల్మోస్ట్ అయితే ఈ సూత్రాలనే నమ్ముతానండి హ్యాపీగా ఉండటానికి. ఇక చాలామంది అంటే కొంతమంది టైంపాస్కి అవతల వాళ్ళని ఊరికన జోక్ చేస్తూ ఎగతాళి చేస్తూ ఏదో ఒక కామెంట్స్ అయితే చేస్తుంటారు. బట్ అదంతా అయితే కరెక్ట్ కాదండి, అట్లాగా అనకూడదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎవరి పని వాళ్ళది, ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తారనమాట. ఇక మనము మన పద్ధతిలో మన పని చేసుకొని వెళ్తే చాలా మంచిదన్నమాట. ఎవరిని కూడా ఎప్పుడూ కూడా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదండి. ఇక ఈరోజైతే మా మ్యారేజ్ డే రోజు జస్ట్ మేము భోజనాలు అయితే చేసి అందరం ఒక చోట మీట్ అయ్యామన్నమాట. ఇక బయటకైతే మేము ఎవ్వరం కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. కొంచెం ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతే మీ ఫ్యామిలీ మెంబర్తో, ఇంతే కాదండి ఇంతకంటే ఎక్కువే మీరు హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక మనము ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించకుండా ఇట్లాగా ఫ్యామిలీతో చక్కగా చిన్న చిన్న వెకేషన్స్ అప్పుడు అందరూ కలిసి మీట్ అవ్వండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము.